పశువుల పక్షులకు కూడా ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల ముక్కుకు ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గత నెలలో పాలనాపరమైన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అస్తవ్యస్తకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ముక్కుకు కొంత మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం తగ్గడంతో ప్రజలు తెలంగాణ జాగృతి ఎన్టీఓగా మారుతుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. జెన్జీ యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు వెళ్తుందన్నారు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడిన కవిత తాను స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై పలు కీలక అంశాలు వెల్లడించారు. అందరి జీవితాల్లో వెలుగుల కోసం పోరాడుతామని, సర్వోదయ తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నామన్నారు. పాంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, ఎంత పెద్ద జబ్బు చేసినా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యా వైద్యం అందాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం 1,00,000 సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు. వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే. అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన.
మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది, దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. దీంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కేటీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రణరంగంగా మారింది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తుండగా మధ్యలోనే మైక్ కట్ అవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. చేతిలోని మైకులను వేదికపైనే నేలకేసి కొట్టారు. అనంతరం అధికారుల తీరును నిరసనగా అక్కడే నేలపై కూర్చొని వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్కు ఆయన పుష్పగుచ్చం అందజేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టినందుకు సివి ఆనంద్ను గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరి మధ్య కాసేపు అధికారిక చర్చలు జరిగాయి. కాగా డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నూతన డీజీపీగా సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నిన్న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం కీసరలోని కేబీఆర్ కన్వెన్షన్లో 384 మంది లబ్ధిదారులకు 4,88,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. మేడిపల్లిలో 80, మేడ్చల్లో 27, 12, కాప్రాలో 27, 3 చింతలపల్లిలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఏ పార్టీలో కూడా పేదోళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మీరు అర్థం తీసుకొని తప్పకుండా పేదోళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మరి రేషన్ కార్డు కూడా మరి పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా ఎవరైతే పేదోళ్ళకి రేషన్ కార్డు రాకుండా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అవి కూడా తప్పకుండా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు మరి పేదోళ్ళకి ఇవ్వవలసినాయో వాటిని తప్పకుండా ఇచ్చే బాధ్యత అధికారులతో కూడా తీసుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విషయంలో కానీ మరి బ్రిడ్జిల విషయంలో కానీ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ముందు పోవడం కూడా జరుగుతున్నది. ఈ మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. మరి దీని అంతా కూడా మరి పట్టణ ప్రాంతాల్లో అన్ని గ్రామాలు కూడా నడపడం కూడా జరిగింది. మరి ఎక్కువ నిధులు కావాల్సినది. మరి దీని విషయంలో ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఈ పట్టణ ప్రాంతాలు పోయినాక చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా నిధులు కావాలని చెప్పేసి ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి మరి నిధుల విషయంలో కానీ మరి అభివృద్ధి విధంగా తప్పకుండా మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పుకుంటూ చెక్కులు కానీ అన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి అభివృద్ధి పరంగా కూడా ప్రజలు కోరే విధంగా చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. మీరు అడిగిన అడగకుండా చేయవలసిన బాధ్యత ఉన్నది. మరి అధికారులు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇళ్ల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ దీంతో సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా తప్పకుండా అధికారులు పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు అయిన సందర్భంగా అంబర్పేట తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ వాల్మూర్ వెంకట్ తదితర అధికారులు పాల్గొన్నారు. కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. రాష్ట్రాన్ని వర్గీకరించుకున్న వాటి పరిధిలో సేవ. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా
మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. 3 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు సమయం పరిష్కరించడమే జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇంతవరకు ఏమేం చేసింది అనే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తెలియజేస్తూ ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వారికి కూడా రానున్న రోజుల్లో అన్ని పథకాలు చేకూర్చే విధంగా మరి చాలా క్లియర్ గా ఇంతకుముందు పెద్దలు హనుమంతరావు గారు చెప్పారు. కంపల్సరీగా ప్రయర్ 4 days ప్రయర్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అందరికీ తెలిసే విధంగా సరే ఇప్పటివరకు ఈ రోజు సరే కొద్దిగా మీరు కూడా అలవాటు కావాలి, ఇబ్బంది పడుతుందని చెప్పి నేను కూడా కొన్ని ఇష్యూస్ లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి చాలా స్పష్టంగా చెప్తున్నాము ప్రతి ప్రోగ్రామ్. ఎందుకంటే మనం ఏదైతే ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశమే సరైన సమయానికి సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇంద్రమ్మ ఇల్లు కూడా మనం కట్టించుకుంటాము. తప్పనిసరిగా అందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. కానీ మీరందరూ కూడా ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరు మాట్లాడినా కూడా 10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంటే 2.5 సంవత్సరాల ప్రజా పాలన ఏ విధంగా ఉంది, ఈ వాస్తవాలు మీరు చెప్పాలి, ఈ వాస్తవాలు మీరు వివరించాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు మన దగ్గరకు వస్తే నేను ఎంఆర్ఓ గారికి అదే విధంగా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. आपके ऑफिसर्स में भी जो कंप्लेंट बॉक्स है अगर किसको भी तकलीफ है आगे कोई नीचे ऑफिसर से कोई ग्रीवियंस बॉक्स एक रखिए. आपके पास ग्रीवियंस बॉक्स अवेलेबल नहीं है आपके ऑफिस में. ग्रीवियंस बॉक्स कंपल्सरीగా అమర్పేట నియోజకవర్గంలో ప్రతి ఆఫీస్ లో పబ్లిక్ గ్రీవియన్స్ బాక్స్. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు పర్యటించారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం భారత ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి రావడం జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సుమారు 8,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టపరిహారాన్ని 15 రోజులలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కవితారెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాసాయిపేట నుంచి మొదలుకొంటే వివిధ గ్రామాల్లో ఉన్న రైతన్నలు వడగళ్ల వానతో నష్టపోయినారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారని నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 వేల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల బాధపడ్డారు. ఒక రైతు అటెంప్ట్ చేస్తే దాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఇట్లాంటి వార్తలు బయటకు వస్తే మిగతా రైతులు అధైర్యానికి లోపడతారు కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోద్దనే ఉద్దేశం కొద్దీ మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేసినాం. రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు, ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న నేను 2-3 కొనుగోలు కేంద్రాలు పోయాను. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆ కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. సాయంకాలం కూడా వాన పడితే నెక్స్ట్ డే కూడా అది మొక్కలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూసినాం, కొన్ని ఇంకా వేరే జిల్లాలో చూసాం. మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, లారీలు ట్రక్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ప్రజల్లో రైతుల్లో కన్ఫ్యూజన్ వస్తున్నది. లారీలు సమయానికి రావట్లేదు, ట్రక్స్ రావట్లేదు, ఆ కుప్పలు లిఫ్ట్ కావట్లేదు. అక్కడి నుంచి రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి, రైస్ మిల్లర్స్ పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి ఈ యొక్క వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు కుప్పలు అక్కడ వేసుకొని ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కావాలనే ధర తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెడితే దానికన్నా తక్కువ ధరలో వారిని అమ్మడానికి పరిస్థితి ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ఒక సమస్యను కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నది.
వరి రైతు ఈరోజు వరితో పాటు మొక్కజొన్న రైతు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడైతే మొక్కజొన్న కూడా దాన్ని గిఫ్ట్ చేయాలి, ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్ మీద కొనాలి అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ వ్యవసాయ మార్కెట్ ముందు రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధర్నా నిర్వహించారు. మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు పెద్ద మొత్తంలో నిల్వ ఉండగా కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ రైతుల సమస్యలను పరిశీలించారు. రైతులకు అన్యాయం జరుగుతుందని విమర్శిస్తూ మే 6న వరంగల్లో భారీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మక్క వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని పరిశీలించడం జరిగింది. నెలకు పైగా మక్క రైతులు మక్క తెచ్చి ఇక్కడ పోషణం కొనుడు లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మా కళ్ళాల దగ్గర కొన్నారు, మీరు రావాలి బిడ్డ అని అంటే ఒక వర్ధన్నపేట లేదా ఇంకో జిల్లానో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగం పరిస్థితి ఇదే. దానికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకత ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే మా రైతును కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మా రైతుల గోస చూడు. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ కూడా రైతు కోసం చేయలే. పాత రోజులు తీసుకొచ్చిండ్రు, యూరియాకు చెప్పులు లైన్లో పెట్టే ఆనవాయితీ తీసుకొచ్చారు. యూరియా కొనుగోలుకు హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్యోన్యంగా ఉండాల్సిన నవ దంపతులు అనూహ్య నిర్ణయం తీసుకుని బలమరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కూకట్పల్లి పరిధిలో నివాసం ఉంటున్న కార్తీక్ మంజుల దంపతులు తమ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ వేరువేరు పద్ధతుల్లో ప్రాణాలు తీసుకోవడం గమనార్హం. కార్తీక్ గదిలో ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తాగి చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అనాన్య హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే 2 వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. వెంబటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ వచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మరణకారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా అన్ని ఇప్పుడు అన్ని చెక్ చేస్తున్నామండి క్రూస్ టీము. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతనైతే హ్యాంగింగ్ చేసుకున్నారు. అతను ఏమంటే ఆ లేడీకి ఏమన్నా మంజులాకి ఇక్కడ నురుగు వచ్చింది, ఏందనేది మాకు కూడా తెలియటం లేదు. అందుకే పోస్ట్ మార్టం ఇద్దరిని కూడా. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల మంగళ హారతులతో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆలయ మహాద్వారం నుంచి గంగాధర మండపం, నంది మండపం, బయలు వీరభద్ర స్వామి ఆలయం, అలంకేశ్వర ఆలయం, సారంగధర మఠం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం వంటి ప్రదేశాల మీదుగా కొనసాగుతుంది. భక్తులకు ప్రాచీన ఆలయాలు
మఠాల దర్శనం కల్పిస్తూ ఆధ్యాత్మిక భావన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న వారికి అనంతరం స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపటంతో కేంద్ర ఎన్నికల సంఘం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించింది. దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లోని డైమండ్ హార్బర్, మగ్రహాత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ రీపోలింగ్ ప్రక్రియ శనివారం చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికలు కమిషన్ ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. హైదరాబాద్లో ఇవానా జ్యువెలర్స్ కొత్త స్టోర్ను ప్రారంభించింది. నగరంలో నిరాజ్ భవన్ రోడ్డులో కంపెనీ తన 11వ స్టోర్ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ దక్షిణ భారత మార్కెట్పై దృష్టి సారించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇప్పటికే స్టోర్లు ప్రారంభించిన ఇవానా జ్యువెల్స్ దక్షిణ భారతంలో మరిన్ని అవుట్లెట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాంప్రదాయ భారతీయ హస్తకళను ఆధునిక సాంకేతికతతో మేళవించిన ప్రత్యేక డిజైన్లు వినియోగదారులకు అందిస్తున్నట్లు యోగిత్ జిందాల్, ఆయుషి జిందాల్ పేర్కొన్నారు. మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఇక్కడ ఇవానాలో ఈ జ్యువెలరీ లాంచ్కి వచ్చాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ లాంచ్లో పార్ట్ అయినందుకు. ఇక్కడ ఈ జ్యువెలరీ చాలా యూనిక్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు అందరికీ జ్యువెలరీ అంటే ఇష్టం, నాకు కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ జ్యువెలరీ డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే డిజైనర్ వెరైటీ మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. అందరూ ఇక్కడికి తప్పకుండా రండి. The collection is simply splendid. इतनी ज़्यादा सुंदर है, इतनी ज़्यादा ఐపీఎల్లో తన మెరుపు బ్యాటింగ్తో అలరిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక పర్యటనలో కనిపించాడు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని జట్టు విజయం కోసం మరియు వ్యక్తిగత శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న అభిషేక్ శర్మకు ఆలయ అధికారులు మరియు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆలయ విశిష్టతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైదానంలో పరుగుల వర్షం కురిపించే ఈ యువ ఆటగాడు భక్తి భావంతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.